ఆపమ్మా ఆప్. గౌరవనీయులైన శ్రీరామచంద్రమూర్తి గారిని కొన్ని మంచి మాటలు మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను సార్. మమ్మల్ని ఆశీర్వదిస్తూ కొన్ని మాటలు మన గురించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. పుష్కరమైన 8 సంవత్సరాలు అయింది. మళ్ళీ చాలా ఆశ్చర్యంగా, చాలా సంతోషం కూడా. ఇది ఒక పండగ వాతావరణం ఉంది మాకు. ఇంకేదంటే ఇప్పుడు మళ్ళీ రావడం అంటే చాలా 10 మంది వచ్చి రావాలంటే తప్పనిసరిగా మొత్తానికి చాలా బాగుంది. మీ చిన్నపిల్లగా ఇక్కడ మా పరిచయం తల్లుగా రావడం మరీ ఆనందం. మీకు ప్రమోషన్ వచ్చింది మాకంటే కూడాను. మేము బాధ్యతనే చెప్పుకొచ్చాం. మీరు బాధ్యతల్లో స్టార్టింగ్ ఓ చిన్న శ్లోకం. శ్రీ గురుభ్యో నమః. యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అలాగే అమ్మవారి యొక్క ప్రార్థన. తర్వాత ఆ రోజు బాగున్నా, ఈ రోజు కూడా మంచివే. కానీ విద్యా వ్యవస్థ ఉపాధ్యాయుడి పిల్లల్ని ఏమీ అనలేని పరిస్థితి. మన ఎక్కడ టీవీలో పేపర్లు చూశారు. ఒక విద్యార్థిని మామూలుగా సెల్ ఫోన్ చూస్తుంది. ఆ లెక్చర్ వద్దమ్మా అని చెప్పి లాక్కునేప్పటికీ చెప్పుచ్చు కొట్టింది కదా. అంటే మరి పెద్దవాళ్ళు ఎలా పెంచుతున్నారో పిల్లలు చూడండి. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయుడు పిల్లలకి ఏం చెప్పగలుగుతాడు? మీరు తండ్రులు కాబోతున్నారు కాబట్టి అలాంటి సాంప్రదాయం లేకుండా మంచి సాంప్రదాయాలను పెంచండి. మీరు మంచిగా పెరిగారు అంటే ఉద్యోగం ఎక్కడొక్కడ స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయితే కానీ దాని యొక్క విలువ తెలియదు. ముందు మీరు పాటించండి. తక్కిన వాళ్ళు కూడా వాటి విలువ చెప్పండి. గురువు యొక్క విలువ, చదువు యొక్క విలువ చిన్నప్పుడు చెప్పినట్లయితే రామాయణం, భారతం మంచి మంచి విషయాలు మీరు నేర్చుకున్నవి. వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కాగలుగుతారు. అలాగే చిన్న పెట్టగది ఎలాగంటే బాధ్యతలు తీరిన ఉపాధ్యాయుడు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక బ్యాంక్ ఆఫీసరు. మామూలుగా వాళ్ళు ఒక సముద్రయానం చేస్తున్నారు. కొంత దూరం అయినప్పటికీ అందులో కూడా రాకేష్ రమతి మీదకి వచ్చాడు. వచ్చేప్పటికల్లా మీ దగ్గర విలువైన వస్తువు ఏదో పడేయండి, ఒకవేళ నేను పట్టుకొస్తే మిమ్మల్ని తినేస్తాను, ఒకవేళ దొరకకపోతే నేను మీకు బానిసగా ఉంటాను. సరే బ్యాంక్ ఆఫీసర్ కాబట్టి వజ్రం కూడా అందులో పడేసాడు. వాడు గబగబా తెచ్చేసి వీడికి ఇచ్చి వీడిని మింగేస్తాడు. రెండో వాడు పోలీస్ ఆఫీసర్, వాడు కూడా ఒక వాద్యం ఉంటే అలా గట్టేస్తాడు. గట్టేపటికి వాడు మళ్ళీ దూకేసి తెచ్చేస్తాడు. ఇక మిగిలిన ఉపాధ్యాయుడు కాస్త బుర్ర ఉపయోగించాడు. వాడి దగ్గర వాటర్ బాటిల్ ఉంది. ఆ వాటర్ బాటిల్ సముద్రంలో పోసాడు. సరే పట్టాలా అన్నాడు. ఆ సముద్రంలో నీళ్ళే వస్తాయి, రావు. దాంతో వాడు బయటకు వచ్చి గురుగారు ఓడిపోయిన నాకు క్షమించాలంటున్నారు. సరే మంచిదో పని, నాకు బానిసగా ఉండు, చచ్చిపోయిన నా మిత్రులు బతికించుంటాడు, వెంటనే బతికిస్తాడు. సరే ఓ పని చేయి, సమాజానికి ఉపయోగించాలని ఏదో చేయాలి అంటూ సరే వాడి శాపాన్ని పంపించేస్తాడు. అలాగా సమాజానికి ఉపాధ్యాయుడు ఒక దిక్సూచి. అంటే కష్ట సమయంలో కూడా సమాజాన్ని మనం ఎలా ఉద్ధరించగలం, ఎలా నిలబడతాం అని తన యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునేవాడు ఉపాధ్యాయుడు, గురువు. కాబట్టి ఆ యొక్క గురువుకి నమస్కారం. చాలా మీరు ప్రేమగా పిలిచారు. అలాంటి కష్ట సమయాల్లో కూడా నన్ను ఆదరించిన వాళ్ళు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. కొంతమంది బాధ్యత తెలిసిన వాళ్ళు కూడా కొద్దిగా దూరంగా ఉన్నారు. వారికి వీరికి కూడా నమస్కారం. ఆయురారోగ్య ప్రజలు కలగాలని, మీరు తగ్గ సంతానంతో సంపద వృద్ధి పొందాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ అవకాశం ఇచ్చిన ఈ కమిటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో
శ్రీనివాస్ సార్ని మనందరినీ ఆశీర్వదిస్తూ మాట్లాడమని కోరుచున్నాం. మీతోటి ఆ రోజుల్లో గడిపిన జ్ఞాపకాలన్నీ వస్తున్నాయి. అక్కడక్కడ ఈ అమ్మాయి బాగా గుర్తొచ్చింది, తర్వాత సృజన ఒకటి బాగా గుర్తొచ్చింది. ఎందుకంటే అది అప్పట్లో ఆ చింత చెట్టు కిందకి వెళ్ళి దెబ్బతింటే పరిగెత్తుకుంటూ కృష్ణరాజు గారు నేను తణుకు తీసుకెళ్ళాం. ఇటువంటివన్నీ కూడా గుర్తొస్తున్నాయి. తర్వాత దీని చేత అయితే ఒక పరమానంద శిష్యులు ఇదేయించాం స్టేజ్. ఇవన్నీ గుర్తొస్తున్నాయి. చక్కనే కార్యక్రమాన్ని మళ్ళీ మా టీం అంతటిని కలిపినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. చక్కగా యూనిటీగా పనిచేసుకునే వాళ్ళం ఇక్కడ. చక్కని అనుభవాలు ఎన్నో ఉన్నాయి మా టీంకి ఇక్కడ. అవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. అయితే సమయాభావం వల్ల మేమేమీ చెప్పుకోలేకపోతున్నాము. తర్వాత ఎన్ఎస్ మేడం గారు, ఆవిడ మీ సైన్స్ ల్యాబ్లో చక్కగా అలా నడిచేది మాకు అక్కడ. తర్వాత ఫిజిక్స్ మేడంలు ఇద్దరును, మేడం గారినేమో మేము తర్వాత లెక్కల్లోకి కూడా తీసుకున్నాం ఎక్స్ట్రా పోస్ట్ ఉంటేను. తర్వాత మాస్టర్ ఏమో 2012-13లో వచ్చారు. అప్పటి నుంచి ఆయనతో సహచర్యం. అయితే ఏంటంటే మన తెలుగు మాస్టర్ ఏమో 2009-2013 ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మేము. ముఖ్యంగా ఆయన నేనును మా కాంబినేషన్లో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం. అయినప్పటికీ కూడా ఏదో భగవంతుడి దయ వల్ల అలా నిలబడగలిగాం, మంచిగానే బయటికి వెళ్ళాం. మా అదృష్టం ఏంటో కానీ ఏ స్కూల్కి వెళ్ళినప్పటికీ కూడా మంచి టీం దొరుకుతుంది. మంచిగానే ఎక్కడికక్కడ ఈ సచివాలయంలోనూ అలాగే దొరికింది. ఇప్పుడు కొమరవరంలో కూడా అంతే. ఇక్కడ ఎంత డెడికేటెడ్గా చేసామో అక్కడ కూడా అంతే ఇదిగా. తర్వాత పిల్లలందరూ కూడా చాలా ఆశ్చర్యం అనిపిస్తోంది. వీడెవరు, నీ పేరేంట్రా నాన్న? సందీప్. ఇంటి పేరు గడ్డన్ సందీప్. వాడిని చూస్తే నాకు ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము ఇక్కడ ఫేర్వెల్ ఫంక్షన్ పెట్టుకుంటే ఇప్పుడే వస్తాను ఉండండి సార్ అని బండేసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ యాక్సిడెంట్. మేమేమో ఫేర్వెల్ ఫంక్షన్ ఇక్కడ, అక్కడేమో కాలు ఇరిగిపోయింది వాడికేమో తీసుకెళ్ళి సుధా హాస్పిటల్లో జాయిన్ చేస్తే హెల్త్ కార్డు లేదు. దానికోసం మేము ఏదేదో చేయవలసి వచ్చింది. వాడి ముందర బ్యాచ్లో వాళ్ళ అన్నయ్య ఉన్నాడు. అండ్ నెమ్మదిగా ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. వాడు ఇప్పుడు 50,000 రూపాయలు జీతం తెచ్చుకుంటున్నాను సార్ అంటే చాలా ఆనందంగా ఉంది. అలర్చిల్లర్గా ఉండేవాడు ఆ రోజుల్లోనూ. అలాగే దక్షిణామూర్తి అవనివ్వండి, సునీల్ అవనివ్వండి, మన వీళ్ళందరూ కూడా పేరు పేరున మీరందరూ చాలా మంచి పొజిషన్కి వచ్చారు. మీతోటి ఉన్న జ్ఞాపకాలు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సృజన అయితే ఆ అమ్మాయి, దాని పేరేంటి, సౌజన్య అయితే బీఈడి టీటీసీ చేసిందిట. ఇంకా వెయిటింగ్ ఫర్ పోస్టింగ్. ఆ అమ్మాయి పరీక్ష రాస్తుంది ఇప్పుడు. అలాగే మిగిలిన పిల్లలు కూడా మీరందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వాలని బాగా కష్టపడ్డా నేర్చుకోండి అమ్మ. మీరు ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు. కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈజీ మనీకి అలవాటు పడద్దు. కష్టపడి సంపాదించడం నేర్చుకోండి. ఏ రంగంలోనైనా మీరు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతారు, పైకి వస్తారు. మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.
ప్రధానోపాధ్యాయుల గారికి, నా సహా ఉపాధ్యాయులందరికీ నమస్కారం. 2013-14 బ్యాచ్ వాళ్ళు గుర్తుంచుకుని మమ్మల్ని ఇలా ఆహ్వానించి గౌరవించినందుకు విద్యార్థులందరికీ కూడా ఆశీర్వచనలు. మీరు కూడా ఏం చేస్తారంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ బట్టి స్టూడెంట్స్కి టీచర్లు అంటే గౌరవం ఉండట్లేదు. బట్ మీరు 12 సంవత్సరాల క్రితం విద్యార్థులు మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆహ్వానించి ఇలా గౌరవించినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను పని కట్టుకుని వచ్చాను. నేను అసలు ఎక్కడికి వెళ్ళను, ఏ ఫంక్షన్లకి కూడా వెళ్ళను. కానీ మా విద్యార్థులు నన్ను గుర్తుపెట్టుకుని పిలిచారన్న అభిమానంతో వచ్చాను. అదే విషయం మీరు మీ పిల్లలకు కూడా టీచర్లను ఎలా గౌరవించాలి, టీచర్లతో ఎలా రెస్పెక్టబుల్గా ఉండాలి అనే విషయాన్ని చెప్పండి అమ్మా. చెప్పి పిల్లలందరినీ మీ నెక్స్ట్ జనరేషన్ని మంచిగా తయారు చేయండి. ఎందుకంటే మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. రాజేంద్రన్ సార్ని మమ్మల్ని ఆశీర్వదించారు. Thank you very much. Respected Madam Bhadrakumari Madam Garu and my dear staff of this school in the year 2013 and 14. Thank you very much. I want to tell you only one thing. According to Shakespeare, this world is like a cinema theatre. On this world, we are all considered as actors and actresses, even side actors also. If this world is considered as a cinema theatre, on this world, Satyavada ZPHS High School is considered as a omni theatre. On this omni theatre, our get-together party function hall is considered as a mini theatre. On this mini theatre, our Madam Bhadrakumari Madam acted as a heroine of this school. Next, all other staff members acted as side actors and actresses. You were considered as trainee actors and actresses. We gave you very good training for you. You have to keep it up and you became very good actors and actresses. Thank you very much having given me a chance to say a few words on this nice occasion. You have to live so long time on this world. You have to praise, you have to look after your parents properly. And we have very good opportunity. You have to, you have to make that opportunity in a fruitful manner. Certainly you will come up in your life. There is no doubt. God will bless you. Thank you very much. Thank you, sir.
సభను అలంకరించిన మన హెచ్ఎం గారు మేడం గారికి, అలాగే నా తోటి ఉపాధ్యాయులకు నా నమస్కారములు. మరి చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు. మీరందరూ ఎంత పెద్ద అయినా మాకు చిన్నారులే, ఓకేనా? అయితే నేను ఇక్కడ పిఎస్ అసిస్టెంట్గా వచ్చినప్పటికీ మీ బ్యాచ్కి మ్యాథ్స్ చెప్పడం వల్ల మీ అందరికీ కూడా మ్యాథ్స్ టీచర్గా గుర్తున్నాను. సో నేను యాక్చువల్గా కూడా మ్యాథ్స్ చెప్పడమే నాకు ఇంట్రెస్ట్. నేను పిఎస్ టీచర్ అయినప్పటికీ నాకు మ్యాథ్స్ టీచ్ చేయడం అనేది చాలా జోష్గా ఉంటుంది. అందుకని తప్పనిసరిగా నేను పిఎస్ క్లాస్లో ఉన్న మ్యాథ్స్ తీసుకుంటూ ఉంటాను. మరి మీరందరూ కూడా ఇక్కడికి మేము 2012 వెళ్ళిపోయినప్పటికీ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీరందరూ మా ఇంటికి వచ్చి ఆహ్వానించిన విధానం మాకు బాగా నచ్చి తప్పనిసరిగా మీ ఫంక్షన్ సక్సెస్ చేయాలని మేమందరం అనుకొని ఇక్కడికి మీ అందరినీ మీ చిరునవ్వులు చూడటానికి, మీ చిరునవ్వుల్లో మా గతించిన రోజులు వెతుక్కోవడానికి మేము ఇక్కడికి వచ్చాము. మరి చాలా చక్కటి ఏర్పాట్లు చేశారు. అలాగే నేను ముఖ్యంగా చెప్పాల్సింది 2 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. ఫస్ట్, అందరూ లేడీస్ అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీరు నేర్చుకోవాల్సింది లీడర్షిప్ క్వాలిటీస్ అనేది. మనం ఎక్కడున్నా సరే మనల్నిగా గుర్తించాలి. మనం అనేది ఏంటో మనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. అది ఏ వృత్తిలో ఉన్నా పర్వాలేదు. చిన్న మెకానిక్స్ చేసుకున్నా సరే, చిన్న తాపీ మేస్త్రి చేసినా సరే, పెద్ద ర్యాంక్స్కి వెళ్ళినా సరే మన ఐడెంటిటీ మనకు ఉండాలి. పలానా మేస్త్రి చేస్తే ఇల్లు చాలా బాగుంటుంది, పలానా పెయింటర్ వేస్తే చాలా, అంటే స్కిల్స్తో కూడిన మనకుండే ప్రతి మనిషిలో ఒక స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ ఏంటో మన స్కిల్ ఏంటో మనం ముందు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి మనం ఎక్కడున్నా సరే ఆ స్కిల్ తోటి మనం ఒక మంచి ఐడెంటిటీని మనం పొందాలి. ఓకే, మన అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మనం ఎక్కడ పుట్టినా సరే, ధనిక కుల మత భేదాలు ఎక్కడ జన్మించినా సరే మన పుట్టుక ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ మన మరణం మటుకు చరిత్రలో నిలిచిపోవాలి. అలాంటి ప్రయత్నం ప్రతి మనిషి చేయాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, వివేకానంద చెప్పారు, అది నేను చిన్నప్పటి నుంచి ఫాలో అయ్యాను, రీచ్ అయ్యాను కూడా. 1 కోటి రూపాయలు సంపాదించాలని కలగనండి, కానీ ఒక్క రోజులో సంపాదించాలని అనుకోవద్దు. అదేమవుతుంది? అత్యాశ అవుతుంది. 1 కోటి రూపాయలు ఎప్పుడూ లైఫ్ టైంలో అచీవ్ చేయాలనుకోవాలి. అది దానికోసం మనం పరుగులు పెట్టాలి. అది సక్రమమైన మార్గంలో వెళితే తప్పనిసరిగా మన గోల్ని రీచ్ అవుతాం. ఎట్ ఏ టైము ఒక రాత్రిలో ఒక పూటలో కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటే మటుకు చాలా అత్యాశ అవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ అని అవని ఇవని యూట్యూబ్లో యాప్లు చూసి చాలామంది చిన్నపిల్లలు, అంటే ఇంచుమించుగా మీ ఏజ్ గ్రూప్ పిల్లలే, 25-30 మధ్యలో పిల్లలు సూసైడ్స్ అటెంప్ట్స్ ఎక్కువగా చేసుకుంటున్నారు. అలాంటి మనకి దేవుడిచ్చిన అన్నిటికన్నా గొప్పది జీవితం. ఆ జీవితాన్ని జీవించి చూపించాలి. అర్థమవుతుందా? కాబట్టి మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ, సక్సెస్ఫుల్ అంటే ఒక పెద్ద ఉద్యోగం చేస్తేనే సక్సెస్ఫుల్ కాదు, ఒక మంచి పౌరుల్ని మన దేశానికి అందించడం కూడా యాజ్ ఎ మదర్గా ఒక మంచి అచీవ్మెంట్, సక్సెస్ఫుల్నెస్. ఓకేనా? ప్రతి దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ సక్సెస్ని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు రీచ్ అవ్వాలని, రీచ్ అవుతారు అందరూ. ఓకే, బ్లెస్ చేస్తూ గాడ్ మీ వెంట వింటూ మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. మనం చేసేది మంచి పని అయితే మన వెంట తప్పనిసరిగా ఒక పవర్ఫుల్ శక్తి అనేది ఉండి మనల్ని నడిపిస్తుంది. మనం దాన్ని బిలీవ్ చేయాలి. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి గాడ్ బ్లెస్ యూ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక్కడ నేను ప్రమోషన్ వచ్చిన తర్వాత సత్యవాడ స్కూల్కి రావడం జరిగింది. ఫస్ట్లో చాలా భయపడేదాన్ని. భద్రకుమారి మేడం చాలా స్ట్రిక్ట్ అని మమ్మల్ని అందరినీ భయపెట్టేసరి స్కూల్కి రావద్దని. కానీ మేడం దగ్గర వర్క్ చేసిన తర్వాత ప్రతి ఒక్క టీచరు కూడా ఎలా వర్క్ చేయాలి, డెడికేషన్గా ఎలా ఉండాలి అనేది మేడం దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ స్టూడెంట్స్ చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా చదివేవారు. ఈ క్వశ్చన్ చదివిన మేడం, ఆ క్వశ్చన్ చదివిన మేడం, ఈ క్వశ్చన్ 10th క్లాస్ పిల్లలు అయితే చాలా ఒబీడియంట్గా అసలు ఏం చెప్పినా కూడా వాళ్ళు బాగా చదివేవారు. ఇక్కడి నుంచి పిల్లలు బాగా చదువుకుని వెళ్ళిన తర్వాత నేను బాయ్స్ స్కూల్ ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం జరిగింది. అక్కడ పిల్లల్ని చూసిన తర్వాత చాలా భయం వేసింది. బాగా సత్యవాడ స్కూల్లో వదిలేసి ఎందుకు వెళ్ళిపోయానా అని అప్పుడు అనిపించింది. అప్పుడు క్లాస్లో పిల్లలందరికీ చెప్పారు, సత్యవాడ స్కూల్లో పిల్లలందరూ చాలా ఒబీడియంట్గా ఉంటారు, చాలా బాగా చదువుతారా, ఇక్కడ ఏంటి ఇంత రోస్ట్గా ఉన్నారు, ఇంత అల్లరి చేసేస్తున్నారు అనేసి చాలా భయపడ్డాను. కానీ వన్స్ నేను లెసన్ స్టార్ట్ చేసిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. అంత అల్లరి చేసే పిల్లలు కూడా, అంత ఇదిగా ఉండే పిల్లలు కూడా చాలా మౌల్డ్ అయిపోయారు. వాళ్ళు కూడా 10/10 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళల్లో 10 మందికి 10/10 రావడానికి నేను చాలా కృషి చేశాను. వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా మేడం మేడం అని నన్ను ఇప్పటికి కూడా వదలరు. అలాగే సత్యవాడ స్కూల్లో పిల్లలు కూడా చాలా ఒబీడియంట్గా ఉంటారు. టీచర్ ఏది చెప్పినా కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. టీచర్ అంటే చాలా గౌరవంగా ఉంటారు. కాబట్టి మేము ఇప్పటికీ కూడా ఈ స్కూల్కి రాగలుగుతున్నాం. అవునా? నిన్నటి నుంచి ఫోన్ మీద ఫోన్ చేసి మేడం తప్పనిసరిగా రండి అని అందరూ నాకు ఫోన్ చేసి పిలిస్తే తప్పనిసరిగా వెళ్ళాలని, నాకు హెల్త్ బాగోపోయినా సరే నేను ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, మా అందరికి పిలిచినందుకు అందరికీ థ్యాంక్ యూ. అలాగే మీరందరూ హ్యాపీగా ఉండాలి. ఓకే, మ్యారేజ్ అయిన వాళ్ళందరూ కూడా మ్యారేజ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సహనంతో ఉండండి. ఆడపిల్లలకు ముఖ్యంగా నేను చెప్తున్నాను, మీరు చాలా ఓపికగా ఉండాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్తో షేర్ చేసుకోండి. హస్బెండ్తో ప్రాబ్లం వచ్చినా కూడా యారగెంట్గా బిహేవ్ చేయకుండా చాలా జాగ్రత్తగా మీ సంసారాలు చక్కబెట్టుకోండి. పిల్లలు బాగా పెంచుకోండి. అందరూ హ్యాపీగా ఉండండి. ఇలా అందరూ కలిసిమెలిసి ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందుగా మా ప్రధానోపాధ్యాయుని భద్రకుమార్ గారు, నా సహా ఉపాధ్యాయులు విశ్వనాథన్ గారు, రాజేంద్రన్ గారు, అలాగే మేడమ్స్ శ్రీదేవి గారు, తెలుగు మాస్టర్ గారు, మాధవలత గారు, మేడం గారు, వాళ్ళు వెళ్ళారు, నేను వచ్చాను. మాస్టర్ సన్మానంలో పార్టిసిపేట్ చేసినప్పుడు మా ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా విద్యార్థులకి, వాళ్ళ పిల్లలకి మా శుభాశీస్సులు. ముఖ్యంగా అమ్మాయిలు, జస్ట్ లిజన్ ప్లీజ్. ఈ పాఠశాల నాకు అమ్మలాంటిది, మీకు కూడా. నాకు ఎందుకంటే నా మొట్టమొదటి ఉద్యోగం రావటం ఈ స్కూల్లోనే జాయిన్ అయ్యాను నేను. ఫస్ట్ పుట్టింగ్ 97 జనవరి 28. అప్పుడు 5 years చేశాను. తర్వాత ఇక్కడి నుంచి ఉండ్రాజురం వెళ్ళాను. అది కూడా నాకు అమ్మలాంటిదే. అక్కడ 11.5 సంవత్సరాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ 10 సంవత్సరాలు పూర్తి చేసి 2 years బ్యాక్ మళ్ళీ ఉండ్రాజురం వెళ్ళాను. సో ఇక్కడ 2 years, ఇంకా 2 years రిటైర్ అయిపోతున్నాను. మొత్తంగా నా 30 సంవత్సరాల సర్వీస్లో 15 సంవత్సరాలు సత్యవాడ, 15 సంవత్సరాలు ఉండ్రాజువారం. ఇవాళ ఈ ఊరికి ఫీడింగ్ పసలపూడి, చిల్లపాడు, ఉండ్రాజువారం, రెడ్ చెరువు నుంచి కూడా వచ్చేవారు. ఇదివరకు రెడ్ చెరువు, అక్కడ వడ్లూరు నుంచి కూడా వచ్చేవారు. ఈ విలేజెస్లో ఏ ఇంటికి వెళ్ళినా మా స్టూడెంట్స్ ఉంటారు. ఎవరి ఇంటికి వెళ్ళినట్టు ఫీల్ అవును. సత్యవాడ వస్తే మా ఊరు వచ్చినట్టు ఫీల్ అవుతాను నేను.
ఎందుకంటే ఈ ఊరితో నా అనుబంధం అది. నా పాత పిల్లలు ఉండరు, తర్వాత నా 10 సంవత్సరాలు 10 బ్యాచ్లు, మొత్తం 15 బ్యాచ్లు వెళ్ళినాయి ఇక్కడి నుంచి. అంచేత ఆ పిల్లలందరినీ చూసినప్పుడు నాకు పర్టికులర్ ఇంటి పేరుతో ఎక్కువగా గుర్తుంటారు. ఆ చిరప పెళ్ళి పిలిచింది, అప్పుడు పెళ్ళి పిలిస్తే అప్పుడే చెప్పాను, నేను రేపు జూన్ కల్లా మీ స్కూల్కి వచ్చేస్తానమ్మా అని చెప్పాను. అది నిజమైపోయింది. ఓకే, సో ఆ రకంగా మీరు నాకు రెండోసారి వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మీరు. సరే, ఎనీహౌ సో వీళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఇలా గెట్ టుగెదర్ సార్ అంటే, 10 ఏళ్లే కదా ఇంద్ర, అప్పుడే ఎందుకు, పిల్లలందరూ సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే బాగుంటుందేమో అని అన్నాను. కానీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది సార్ అన్నారు. ఓకే సరే, కలిసి ఈ రకంగా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఏ టీచర్ అయినా కోరుకునేది ఇదే, తన దగ్గర చదువుకున్న పిల్లలు తను గుర్తుపెట్టుకుని ఇలా పిలిచి ఆనర్ చేస్తే, మీరు ఎంత పెద్ద సన్మానం కాదు, ఒక పువ్వు చేతిలో పెడితే చాలు, టీచర్ ఉప్పొంగిపోతాడు. టీచర్ పరమ అల్ప సంతోషం అనమాట. నా పిల్లలు నన్ను గుర్తుపెట్టుకున్నారు, మీరందరూ మా పిల్లలేగా అని ఆనందం ఇప్పుడు కాదు, మేము చాలామంది చెప్పుకుంటా ఉండేది. నా మాస్టర్ గారు చెప్పారు, ఆయన ఫేర్వెల్ డే రోజుని, యానివర్సరీ రోజు కాలేరు కొట్టుకున్నాడు అక్కడ దొరకూడి దగ్గర. అబ్బాయి పేరు మర్చిపోయాను, కానీ అబ్బాయి విషయం మాత్రం ఇప్పటికీ నేను ప్రతి బ్యాచ్కి 10th బ్యాచ్కి చెప్తాను. ఏమంటే 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒకసారి తాటిపర్లో కూడా అంతే, 10th ఎగ్జామ్స్ 2 days ఉన్నాగా సందులో క్రికెట్ ఆడుతున్నారు, బాల్ ఇలా క్యాచ్ చేస్తే ఇలా వెళ్ళాడు, దడిలో పొల్ల కంట్లో గుచ్చిపోయింది, తెలుగు పేపర్ రోజుని. అటువంటి ఈ 2 సందర్భాలు ప్రతిసారి చెప్పి జాగ్రత్తగా ఉండాలనే దానికోసం చెప్తా ఉంటాం. పేరు మర్చిపోయినా కానీ నీ విషయం అయితే మాత్రం పక్కగా అందరికీ వెళ్తూ ఉంటుంది. ఎనిహో ప్రతి ఒక్కళ్ళే నేను కోరేది ఏంటంటే, మీరు జీవితం స్టార్టింగ్లో ఉన్నారు. ఇందా సార్ చెప్పారు, ఈజీ మనీ కోసం ఎవరు వెంపర్లాడొద్దు, కష్టపడండి, సాధించండి. జీవితంలో మీరు ఇంకా చాలామంది పైకి రావాలి, వచ్చిన వాళ్ళు ఇంకెంత పైకి రావాలి, మీ ఫ్యామిలీస్ని చక్కగా చక్కదిద్దుకోవాలి, మీ పిల్లల్ని మంచి ప్రయోజకులు చేయాలి. అమ్ముడే కదా మన బాధ్యతలు. సో ఆ విషయాల్లో మీరు అందరూ చక్కగా నిర్వర్తిస్తారని, అందుకు భగవంతుడి సహాయ సహకారాలు మీకు అప్పటికీ ఉంటాయని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.